ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 25 నోటిఫికేషన్కి ప్రిపేర్ 24 నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కదండి. సో 25 ఈ జూన్ జూన్ సెకండ్ నుంచి మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది గ్రాడ్యుయేటెడ్ లెవెల్కి అని మనం అనుకున్నాం కదా. నేను వీడియో కూడా పెట్టాను, చాలామందికి తెలిసే ఉంటుంది. అది కూడా ఎక్స్పెక్టెడ్ డేట్సేనండి, ప్రిడిక్ట్ చేసిన డేట్స్ మ్యాక్సిమం ఉండొచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు వరకు మనం మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ప్రిపేర్ అయ్యాం, 20 days టైం టేబుల్ ఫాలో అయ్యాం, రివైజ్ చేసాం, అన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు మనం అనేది కరెంట్ అఫైర్స్ అండ్ జీకే, స్ట్రాటజిక్ జీకే ప్రిపేర్ అవుతున్నాం కదా. సో దానికంటే ముందు మనం అసలు 100 మార్క్స్కి మనకి ఎగ్జామ్ ఉంటే మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఈ 100 మార్క్స్కి మనం ఒక టార్గెట్ అనేది మనం సెట్ చేసుకోవాలి. సో ఇన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవుతాము అనేది మనకంటూ ఒక టార్గెట్ ఉండాలి కదా. సో ఈ టార్గెట్ మనం పెట్టుకోవాలంటే ఫస్ట్ మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత అంటే ఈసారి మనకి ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అయ్యి CBT 1 నుంచి CBT 2కి వెళ్ళగలం. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత అనేది మనం ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసి దాని నుంచి మనకి ఇంత రావాలి, మన మార్క్స్ ఇన్ని స్కోర్ చేస్తే మన CBT 2కి క్వాలిఫై అవుతాము అనే దాని గురించి తెలుస్తుంది. సో మనం అలా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఈ ఇయర్ 2024లో ఎంత ఉండాలి అనేది తెలుసుకోవాలి. 2024 అంటే 24 నోటిఫికేషన్ కాబట్టి 24 రాశానండి. 25లో ఎంత ఉండాలి అని తెలియాలంటే మనం ఎక్స్పెక్టెడ్ చేయాలంటే ఫస్ట్ మనకు 2019లో ఇచ్చిన వేకెన్సీస్ ఎంత వేకెన్సీస్కి ఎంతమందిని CBT 2కి క్వాలిఫై చేశారు. సో మొత్తం అప్పీల్ చేసిన క్యాండిడేట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారనేది తెలియాలి. సో ఫస్ట్ అండి, 2019లో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 35,281. ఓకే, అంటే అప్పుడు ఇందులో గ్రాడ్యుయేటెడ్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేటెడ్ లెవెల్ కూడా ఇంక్లూడ్ అండి, బోత్ ఇంక్లూడ్. సో మనకి 2024 నోటిఫికేషన్లో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఇది గ్రాడ్యుయేటెడ్ లెవెల్కేనండి, ఓన్లీ 18,113. ఓకే, 8,113. అప్పుడు ఏం చేశారంటే 35,281 ఉన్నప్పుడు ఒక పోస్ట్కి 20 మెంబర్స్ అంటే 1:20 రేషియోలో తీశారు. దేనికి CBT 2కి CBT 1 నుంచి CBT 2 క్వాలిఫై అయిన వాళ్ళు 1:2 అంటే ఒక పోస్ట్కి 20 మెంబర్స్ని తీశారు, 20 times ద వేకెన్సీస్. ఓకే, దీనికి 20 times తీశారు అంటే CBT 2కి క్వాలిఫై చేశారు. సో మళ్ళీ CBT 2లో మనకి ఫిల్టర్ చేస్తారు కదండి. సో మనకి ఇప్పుడు CBT 1 గురించే మాట్లాడుతున్నాం కాబట్టి CBT 2 గురించి మనకు అవసరం లేదు. సో CBT 1 నుంచి CBT 2కి వెళ్ళిన టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంతమంది. ఓకే, సో మనకి అప్పుడు అప్లికేషన్స్ ఈ వేకెన్సీస్కి గాను 1,21,78,000 అప్లికేషన్స్ వెళ్ళాయి, రాశారండి. ఇంతమంది టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ అపియర్డ్, ఇంతమంది అపియర్ అయితే ఇంతమందిని మాత్రమే CBT 2కు క్వాలిఫై చేశారు. ఓకే, మనకి ఇది ఓవరాల్ ఇండియా కదండి, మనకి ఇదంతా అవసరం లేదు. సో సికింద్రాబాద్లో అయితే 3,234 వేకెన్సీస్ ఉంటే 3,234 వేకెన్సీస్ ఉంటే CBT 2కి సెలెక్ట్ చేసిన వాళ్ళు 64,693 మెంబర్స్ని CBT 2కి క్వాలిఫై చేశారు. సో అప్పుడు కట్ ఆఫ్ వచ్చేసి UR వాళ్ళకైతే 79.27 ఉండింది, 79.27. SCకి అయితే 67, STకి అయితే 63, OBCకి అయితే 75 అండి, 74 7 ఎంతో ఉండింది, సో 75. EWSకి 70.69, దీనికి 71 వేసుకోవచ్చు మనం అప్రాక్సిమేట్లీ. ఇక్కడ 80, ఇక్కడ కూడా మనం 80 వేసుకోవచ్చండి. సో దీని ప్రకారం మన 2024
నోటిఫికేషన్కి మనం 2025లో రాస్తున్నాం కదండి ఎగ్జామ్. సో దీనికి వచ్చేసి మన టార్గెట్ అనేది అట్లీస్ట్ తక్కువలో తక్కువ అంటే 70-80 అనేది మన టార్గెట్ ఉండాలండి. 70-80 అనేది మన టార్గెట్ ఉంటే మనకు అట్లీస్ట్ మనకి 60 నుంచి 65 ఆ మధ్యలో వచ్చిన నార్మలైజేషన్ చేస్తారండి. సో మీకు తెలిసే ఉంటుంది, CBT 1 ఎగ్జామ్లో నార్మలైజేషన్ చేస్తారు. అలా చేసినప్పుడు మనకి మన పేపర్ అనేది ఈజీగా ఉంటే ఒకవేళ మన స్కోర్ తగ్గడానికి ఛాన్స్ ఉంది అండ్ పెరగడానికి ఛాన్స్ ఉంది. సో నార్మలైజేషన్ చేసినప్పుడు మనకి ఒక 65 అలా వస్తే 70-75 ఆ మధ్యలో రావచ్చు. సో మీ కేటగిరీని బట్టి ఉంటుందండి. మీ టార్గెట్ అనేది కూడా మీ కేటగిరీని బట్టి అయితే డిసైడ్ అవ్వండి. యూఆర్ వాళ్ళైతే 80 పెట్టుకోండి టార్గెట్. అట్లీస్ట్ 70-75 వరకు అన్నా మీరు స్కోర్ చేయగలగాలి. ఎస్సీ వాళ్ళైతే 67 అంటే 70 పెట్టుకోండి. ఎస్టీ అయితే 65-70 పెట్టుకోవడం బెటర్. ఓబీసీ వాళ్ళైతే కూడా 80 పెట్టుకోవడం బెటర్ అండి టార్గెట్ అనేది. ఓబీసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా 75 పెట్టుకోవడం బెటర్ టార్గెట్ అనేది. సో ఓవరాల్గా మన టార్గెట్ అనేది 70-80 అనేది ఉంటే ఎవరికైనా యూజ్ అవుతుందండి. 70-80. ఇంకా యూఆర్ వాళ్ళైతే 80 పెట్టుకోవడం బెటర్ అండి. ఖచ్చితంగా మీరు 75-77-76 అలా వస్తేనే మీకు నార్మలైజేషన్ అయ్యేసి మీకు మార్క్స్ పెరిగినా కూడా తగ్గినా కూడా మీకు ప్రాబ్లం అనేది ఉండకుండా ఉంటుంది. సో 75 అలా అట్లీస్ట్ 70 అన్నా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో నార్మలైజేషన్లో స్కోర్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ నార్మలైజేషన్లో స్కోర్ పెరగచ్చు అండ్ తగ్గచ్చు కూడా అండి. సో ఇది అనేది మీకు వచ్చే పేపర్ టఫ్నెస్ని బట్టి ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా పెరుగుతాయని అయితే అలా మీరు హోప్స్ పెట్టుకోకండి. మీకు వచ్చే పేపర్ని బట్టి మార్క్స్ అనేవి పెరగచ్చు లేదా తగ్గచ్చు. ఓకే. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మన టార్గెట్ అనేది 70-80 మార్క్స్కి మన టార్గెట్ అనేది ఉండాలండి. అప్పుడైతే మనం కంఫర్టబుల్గా CBT 1 అనేది క్వాలిఫై అయిపోయి CBT 1 క్వాలిఫై అయిపోయి CBT 2కి అనేది వెళ్ళగలం. ఓకే. సో దీంట్లో మనకి ఇచ్చింది 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉండేది 100 మార్క్స్కి అండి. అండ్ అందులో 1/3 అనేది నెగిటివ్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ప్రిపేర్ అయినంత వరకు మార్క్స్ టెస్ట్స్ ఆర్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి కదా. సో అవి రాస్తూ మనం 90 మినిట్స్లో మనం మొత్తం పేపర్నంతా ఒకసారి చూసి అటెంప్ట్ చేయగలుగుతున్నామా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే మీరు నేర్చుకున్నంత వరకు మీరు అన్నీ పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారా లేదా అని చూడండి. అండ్ అలాగే నెగిటివ్ మార్క్స్ 1/3 నెగిటివ్ మార్క్ అంటే ఒక 3 మీరు రాంగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే మనకి 1 మార్క్ ప్లస్ ఈ 3 మార్క్స్ మొత్తం 4 మార్క్స్కి అనేది ఇది అవుతుంది. సో మనకి 1 మార్క్ మనకు వచ్చిన మార్కుల్లో 1 మార్క్ పోతుంది. సో ఇది అనేది మీరు కొంచెం జాగ్రత్తగా ఈ నెగిటివ్ రాంగ్ పెట్టడం అనేది తగ్గియడం బెటర్. చాలా వరకు డిక్రీజ్ చేయాలి. అంటే నేనైతే కొంచెం ఎక్కువగానే రాంగ్స్ పెడుతున్నానండి. నేను అది తగ్గడానికి చూడాలి. మీరైతే ఎలా ప్రిపేర్ మీరు పర్ఫెక్ట్గా చేస్తున్నారా, అక్యూరెన్సీ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ నాలాగా మీరు కూడా రాంగ్స్ అనేవి ఎక్కువ పెడుతూ ఉంటే డిక్రీజ్ చేయడానికి చూడండి. సో మనకు అప్పుడు మార్క్స్ అనేవి నెగిటివ్ అనేది తగ్గిపోతుంది. మనకు వచ్చిన మార్క్స్ అనేది మనకు వచ్చినట్టే అలాగే ఉంటాయి. సో మనం మార్క్స్ అనేది ఇంప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇవంతా మనకి గ్రాడ్యుయేట్ లెవెల్కేనండి. నేను ఇందులో మళ్ళీ లెవెల్ 5, లెవెల్ 4, లెవెల్ 6 అలా ఉంటాయి కదా. నేను అవేం చెప్పట్లేదండి. ఓవరాల్గా ఏ పోస్ట్కి ఎవరు అప్లై చేసినా ఈ టార్గెట్ అనేది పెట్టుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. సో ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న కట్ ఆఫేనండి. ఇదేం పర్ఫెక్ట్ కాదు. కట్ ఆఫ్ కూడా దీనికంటే పెరగచ్చు ఆర్ తగ్గచ్చు. సో ఇదే 70-80 మధ్యలోనే ఉంటుంది కట్ ఆఫ్ అనేది నేనేం చెప్పట్లేదండి. మళ్ళీ మీరు మిస్గైడ్ అవ్వద్దు. సో నేను మెన్షన్ చేస్తున్నాను చూడండి. కట్ ఆఫ్ అనేది దీనికంటే తగ్గచ్చు ఆర్ పెరగచ్చు. ఓకే. సో ఓవరాల్గా అయితే ఇదేనండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.
ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకేనా? మన టార్గెట్ అనేది 70-80 మధ్యలో ఉండాలి. మనం ఎగ్జామ్స్ రాస్తున్నాము, మన మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తున్నామంటే మన మార్క్స్ అనేది అట్లీస్ట్ 60-70 వచ్చేటట్టు ఉంటేనే మనకి మనం పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవుతున్నట్లు అండి. ఓకేనా? అలాగే మీకు నెక్స్ట్ ఇంకేమైనా వీడియోస్ కావాలంటే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, వీడియోస్ కావాలన్నా ఓసారి కామెంట్ చేయండి. మీకు నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మన ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే నేను ఇంకా ఏమన్నా మీ వీడియోస్‌లో ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. చెప్పండి, నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికి ఆల్ ద బెస్ట్ అండి. కట్ ఆఫ్ అనేది 70-80 మధ్యలో ఉండాలి మన టార్గెట్ అనేది. సో, బాగా కష్టపడాలి. మనమైతే చాలా కష్టపడాల్సి వస్తుందండి. ఎందుకంటే 100 మార్క్స్‌కే కదా మనకి. సో, 20 మార్క్స్‌కే వదిలేయాలంటే మనం మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం కవర్ చేయాలి. సో, మనం నెక్స్ట్ నెక్స్ట్ కూడా నేను స్ట్రాటజిక్ జీకే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. సో, అవి కూడా చూడండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.